अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अजीज़। 7H न्यूज़ में आपका इस्तकबाल है। राजेंद्र नगर के इलाके में नागा मल्लेश्वरी नामी खातून राजेंद्र नगर में बाबा क्लिनिक के नाम से 8 साल से आवाम की खिदमत कर रहे थे। कुछ दिन कबल अचानक किसी को बताए बगैर अपनी क्लिनिक के चाबियां लेकर फरार हो गए और जब क्लिनिक के ओनर झांसी उमा रेड्डी ने नागा मल्लेश्वरी से चाबी पूछने पर नागा मल्लेश्वरी ने गलत इल्ज़ाम लगाकर राजेंद्र नगर पुलिस स्टेशन में कंप्लेंट कर दी। आइए देखते हैं हमारे नुमाइंदे सैयद अब्दुल रऊफ की रिपोर्ट। రాని వార్డ్ మెంబర్ ఇక్కడ రాజేంద్ర నగర్ని ఇక్కడ బాబా క్లినిక్లో నాగమల్లేశ్వరి మేడంకి కిరాయి ఇచ్చినాము. నెక్స్ట్ ఆమె 7 ఇయర్స్ నుంచి నడిపిస్తుంది. మొన్న లాక్డౌన్ పీరియడ్లో 7 ఇయర్స్ నుంచి ఈ విధంగా ప్రిస్క్రిప్షన్లో రాసింది. ఓకే, ఇంకా డాక్టర్ కదా నడిపిస్తున్నాం అని అనుకున్నాము. మాకు ముందు నాగమల్లేశ్వరికి కూడా ఏదో పేరు చూపించింది, అదంతా మేము అబ్జర్వ్ చేయలేదు. పేరు ఒకటే చూసినాము. ఇంకా చదువుకున్న వాళ్ళు మేము అంతేం అబ్జర్వ్ చేయం కదా. ఒక మనిషి ఇక్కడ వచ్చి కూర్చుందంటే ఎంబీబీఎస్లో అయితేనే కూర్చొని ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా అన్నట్టు ఊరుకున్నాము. ఒక హ్యూమానిటీ రైట్స్ తోటి. నెక్స్ట్ మన లాక్డౌన్ పీరియడ్లో మాత్రం వైట్ ప్రిస్క్రిప్షన్స్లో రాసింది. తను వైట్ ప్రిస్క్రిప్షన్స్ ఎందుకు రాసిందని తను నిలదీస్తే తను ఏమంటుందంటే నాకు లేవు, నేను తర్వాత మాట్లాడుతూ నేను ప్రజల సమస్యలు కోవిడ్ టైం ఇది, ఈ విధంగా ప్రిస్క్రిప్షన్స్ చదువుకున్నప్పుడు ఇలా ప్రిస్క్రిప్షన్ రాయకూడదు, ఈ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది కొంచెం మాట్లాడినందుకు రాత్రే పొద్దున తెల్లారి రాములు వచ్చిందంటే చుట్టుపక్కల తర్వాత 11 o'clock చెప్తారు సామాన్ తీసుకొని పోయింది. తర్వాత నేను ఇంటికి పోయి అడిగాను అనమాట. కానీ దండుగుల వెంకటేశ్వరు మిగతా జనాలకి ఇప్పుడు ఇంతకుముందు ఒకటి వాళ్ళందరూ చెప్పారన్నమాట వాళ్ళ బాధలు. వీళ్ళందరూ బంద్ చేసుకొని పోయినారు. షట్ డౌన్ అని చెప్పి కూడా, లేకపోతే నేను షిఫ్టెడ్ అని చెప్పి కూడా ఏమీ రాయకుండా ఒక హ్యూమానిటీ రైట్స్ కానీ, ఒక హ్యూమన్ బీయింగ్ కానీ, ఒక యాజ్ ఎడ్యుకేటెడ్ కానీ, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాను కానీ ఏమి రాయకుండా ఏం చేయకుండా పెట్టింది. అదే జనాలంతా నా మీద పడ్డారు. అంటే ఒక ఆయన తీసుకొని పోతే దీనిపై కేసు ₹1,00,000 ఖర్చు పెట్టించి సంవత్సరం అంతా తన మందులని మిగిపిస్తే తన పేరు సుమలత, దండుగుల వెంకటేశ్వర భార్యది. ₹1,00,000 మందులు అయినాయంట, అబ్బాయినంట. మా దగ్గర ఏం కొనలేదు, మెడిసిన్స్ కొన్నది, రేఖలు కొన్నది, అందరు కొన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ కొంటారు అక్కడెక్కడ కొంటారు, పబ్లిక్ వాళ్ళ ఇష్టం, ఎక్కడన్నా కొంటారు. అవన్నీ కూడా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఈ విధంగా ఎందుకు చేసినావు అమ్మ, ఎందుకు తీసుకొని వచ్చినావు, ఎందుకు ఈ విధంగా చేసినావు అని వాళ్ళ ఇంటికి పోతే తిరిగి నా మీదనే వాళ్ళ ఇంటి మీదకి నేను తీసుకొచ్చిన అని చెప్పేసి నా మీదనే ఒక కేసు పెట్టింది. అది తను ఇట్లా ఈ విధంగా హరాస్మెంట్ కేసు, ఆ కేసు, ఈ కేసు పెట్టింది. మరి ఎస్ఐ బాలరాజు దీనికి చాలా బాధ్యుడు. ఆయన ఏ విధంగా చూడకుండా, ఏ విధంగా చేయకుండా టకటక తన దొక్కదాన్ని తీసుకుని నా మీదకి నోటీస్ అది ఇచ్చిండు. రేపొద్దు నేను నోటీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నా. నా దగ్గర అన్ని విట్నెస్లు ఉన్నాయి. అసలు ఇంకొక పెద్ద మాట చెప్పాల్సి, నా దగ్గర నాగమల్లేశ్వరం అని చెప్పి చూపి నాగమల్లేశ్వరం మీద ప్రిస్క్రిప్షన్ రాసింది. ఇప్పుడు కొత్తగా సరిత అలియా సరిత అని చెప్పేసి అక్కడ రాసింది పోలీస్ స్టేషన్లో. అసలు సరితకు నాకు సంబంధమే లేదు. ఇది ఫాల్స్ కేస్. I want to put it on the SI Balraj with cheating. I am going to be putting a harassment case on the SI Balraj. How he was taken the Sarita అనే దాని మీద ఏ విధంగా తీసుకుంది. నా దగ్గర వచ్చింది నాగమల్లేశ్వరి. కోట్లాది మంది మరి రాయనగర్ కానీ, కిస్మత్పూర్ కానీ, అంతటా కానీ, హనుమాన్ నగర్ కానీ అందరు కూడా చెప్తారు ఇవి నాగమల్లేశ్వరి. అసలు సరిత అనేది ఎందుకు తీసుకున్నాడు? ఒకవేళ సరిత అని ఇట్లా 2 పేర్లు ఉంటే 2 పేర్లు నేను మెన్షన్ చేయాలి. ఒకటే పేరు మీద ఏ విధంగా మెన్షన్ చేసిండు. నేను రేపొద్దున ఏసీపీ ముందర కూర్చొని ధర్నా చేసి రేపొద్దున ఏ విధంగా కేసు పెట్టిండు, ఏ విధంగా ఆమె ఇల్లు షిఫ్టెడ్ అని రాయకుండా, అది రాయకుండా దొంగతనంగా పారిపోయింది. యాజ్ ఎడ్యుకేటెడ్ లేడీ, యాజ్ ఇది ఎందుకు పారిపోయింది? అసలు మేము మళ్ళీ నెక్స్ట్ నాగమల్లేశ్వరి కరెక్టా కాదా, ఎందుకు వైట్ సర్టిఫికేట్ ఎందుకు తీసిండు అని చెప్పేసి వైట్ పేపర్ ఎందుకు రాసిందని చెప్పేసి మేము నెట్లోకి వెళ్తే అసలు నాగమల్లేశ్వరి సర్టిఫికేట్ గుంటూరు ఆమె వయసు ఇప్పుడు 62 ఏళ్ళు. ఆమెకు ఈ సర్టిఫికేట్కి ఆమె ఒరిజినల్ సర్టిఫికేట్ ఈమెది అసలు పోలికే లేదు ఇద్దరికి. ఈ విధంగా ఈమె ఎందుకు రన్ చేసింది? దీని మీద 40 కేసు బుక్ చేయాలి. ఈమెను వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక డిఎంహెచ్ ఆఫీస్ కానీ, ఒక నేషనల్ మెడికల్ ఇండియా లెవెల్ కానీ మొత్తం దీని మీద చర్య తీసుకోవాలి. ఇంకా కూడా ఈమె కుంభకోణం కిస్మత్పూర్లో నడిపిస్తుంది. ఎంతమంది ప్రాణాలు తింటుందో మరి వాళ్ళకే తెలియాలి. నేను ఇది హెచ్చరిస్తున్నా, ఖండిస్తున్నా. ప్లస్ మా తాళాలు కూడా ఇవ్వలేదు. తను వచ్చి మా తాళం ఇవ్వాలి, మా దాంట్లో సామాన్ కూడా వేసుకపోయింది. मोहम्मदिया शवरमा पिछले 10 साल से सारे हैदराबाद की अव्वलीन पसंद मोहम्मद इदरीस खान, मोहम्मद इमरान खान की लाजवाब पेशकश। मोहम्मदिया शवरमा पर आइए और शवरमा, कबाब, प्लेटर, ग्रिल चिकन बिरयानी खाइए या अपने घर पार्सल ले जाइए और अपनी दावतों के जायके को 4 चांद लगाइए। हमसे कैटरिंग के लिए रब्त पैदा कीजिए और हमारी फ्रेंचाइजी के लिए भी कांटेक्ट कीजिए। हमारे ब्रांचेस मोहम्मदिया शवरमा, शमशाबाद, राजेंद्र नगर, रेती बली और पिल्लर नंबर 67 अपोजिट ओरिएंट बैंक, खादरबाग, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।